శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జనకుని ఆహ్వానించుటకు శ్రీ రఘునాథుడు తన సోదరులతో, మంత్రులతో, గురువులతో, పురజనులతో ముందుకు నడిచెను. జనకుడు పర్వతరాజమైన కామదగిరిని చూడగానే ప్రణమిలి రథం నుండి కిందికి దిగెను. శ్రీరాముని దర్శించు కాంక్షతో ఉండటచే వారందరూ అలసట క్లేశముల మాటనే మరచిరి. వారి మనసులన్నీ సీతారాములపైననే లగ్నమై ఉన్నవి. మనసు లేకుండా శరీరంపై ధ్యాస ఎవరికి ఉండను, సుఖదుఖముల గురించి ఎవరికి పట్టను. ఇట్లు జనకుడును ఆయన పరివారములను శ్రీరాముని ప్రేమలో నిమగ్నులేరి. శ్రీరాముని సమీపించగానే మిక్కిలి ప్రేమాదరములతో పరస్పరం గౌరవించుకొనిరి. జనకుడు వశిష్ఠాది మహర్షులకు నమస్కరించెను. శ్రీ రఘునాథుడును శతానందాది మహామునులకు ప్రణమిల్లెను. పిమ్మట సోదరులతో కూడి శ్రీరాముడు జనకుని కలిసి ఆయనను సపరివారంగా తన ఆశ్రమానికి సాదరంగా ఆహ్వానించి తీసుకొని వచ్చెను. శ్రీరాముని ఆశ్రమం ఒక సాగరం. అది శాంతరసం అనే పవిత్ర జనములచే పరిపూర్ణమై ఉన్నది. జనకుని పరివారం ఒక కరుణారస వాహిని. దాని ఆశ్రమ సాగరాన గలుపుటకు శ్రీరాముడు తీసుకుని వచ్చుచున్నాడు. ఈ కరుణా నది జ్ఞాన వైరాగ్యములనే తీరములను నురుసుకొనిచూ వచ్చుచున్నది. శోకభరిత వచనములనే ఉపనదులు, కాల్వలు ఈ నదిలో కలియుచున్నవి. విచారం అనే దీర్ఘ నిశ్వాసముల గాలులకు ఇందలి అదలలు లేచి నదీ తీరం మందు గల ధైర్యం అనే వృక్షములను పెకిలించి వేయుచున్నవి. ప్రచండ విషాదమే ఈ నదీవేగ ప్రవాహం. భయము, భ్రమ అనేవి ఇందులో భయంకరములైన సుడిగుండములు. పండితులు, నావికులు విద్యయే గొప్ప నావ, కానీ వారు ఆ నావలను నడపలేరు. దాని నడపు ఉపాయం ఎవ్వరూ ఎరగరు. వనములలో సంచరించే కోలులు, కిరాతులు, ప్రయాణికులు వారి నదీ ప్రవాహం చూచి మానసికంగా స్తబ్దులేరి ఈ కరుణానది ఆశ్రమంలో కలిసినప్పుడు ఆ ఆశ్రమం అందంతయు కల్లోలితమైనది. ఉభయ రాజపరివారంలో శోకవిహ్వలములైనవి. జ్ఞానము, ధైర్యము, లజ్జ అనేవి అదృశ్యమయ్యను. దశరథ మహారాజు యొక్క రూపగుణశీలమును ప్రస్తుతించుచు అందరూ శోక సముద్రమును మునిగిరి. శోకసాగరమున మగ్నులైన స్త్రీ పురుషులెల్లరూ అతి వ్యాకుల పాటుతో విచారపడుచుండరి. విధాత ఎంత క్రూర కార్యమును అనురించినాడు అని అందరినీ దూషించుచుండరి. తులసీదాసు చెప్పుచున్నాడు. దేవతలు, సిద్ధులు, తాపసులు, యోగులు, మునులు మొదలగు వారందరూ ఆ సమయాన జనకరాజు పరిస్థితి చూచి స్నేహరూప నదిని దాటుటకు సమర్థులు కాకపోయిరి. కావున అందరూ శోకమగ్నులైరి. అక్కడక్కడ మునులు జనులకు అనేక విధములుగా ఉపదేశములు ఇచ్చుచుండరి. వశిష్ఠ మహర్షి జనకునితో పలికెను. రాజా, ధైర్యం వహించము. జనక మహారాజు యొక్క జ్ఞాన భాస్కరుడు జనమరణ రూపమైన రాత్రిని పటాపంచలు చేయును. ఆయన వచన కిరణములు మునుల హృదయ కమలములను వికసింపచేయును. అటు జనక మహారాజు మోహ మమకారములు ఆవరించడం నిజంగా శ్రీరామ ప్రేమ ప్రభావ ఫలితమే. విషయలోలు, సాధులు, జ్ఞానులు అని జీవులను వేదములు 3 విధములుగా పేర్కొన్నవి. శ్రీరాముని స్నేహ సరస్సులో నిమగ్నమైన చిత్తమును గల వారిని సజ్జన సమాజం మిక్కిలి గౌరవించును. కర్ణధారుడు లేని నావవలే శ్రీరామ భక్తి లేని జ్ఞానం శోభించదు. వశిష్ఠుడు జనకుని పెక్కురీతిలా అనునయించెను. అందరూ శ్రీరామ స్నానఘట్టమున మునకలు వేసిరి. స్త్రీ పురుషులెల్లరూ శోకభరితులైరి. ఆ దినమంతా ఎవ్వరూ నీటిని కూడా తాగలేదు. పశుపక్షి మృగాదులు సైతం ఆహారం త్యజించినప్పుడు ఇక పరిజనుల మాట చెప్పనేలా. మరునాడు ప్రాతకాలంనే నిమివంశజుడైన జనకుని పరివారము, రఘువంశమని అయిన రాముని పరివారం స్నానములు ఆచరించి వటవృక్ష ఛాయలో ఆసీనులైరి. అందరి మనసులు ఉదాసీనములై శరీరములు శుష్కించి ఉండెను. అయోధ్య, మిథిలా నగరముల బ్రాహ్మణులు అచట ఉండరి. లోకాభ్యుదయము, పరమార్థతత్వములను కూలంకషంగా ఎరిగిన వశిష్ఠ, శతానంద, విశ్వామిత్రులు కూడా అచటనే ఉండరి. ధర్మ, నీతి, వైరాగ్య, వివేక విషయాలను వారు పెక్కు విధములు బోధించిరి. విశ్వామిత్రుడు సదస్సులకు పెక్కు పౌరాణిక గాథలు వినిపించెను. పిమ్మట రఘునాథుడు విశ్వామిత్రునితో, స్వామి, నిన్న ఎవ్వరినో నీరు కూడా ముట్టలేదు అనెను. ఆ మహర్షి శ్రీ రఘునాథుడు లెస్స పలికెను. నేడును అపరాహ్నమైనది అని నుడివెను. ఋషిముఖంలోని భావం గమనించి జనకుడు పలికెను. ఇచ్చట వండిన ఆహారం భుజించుట ఉచితం కాదు. రాజుగారి మాట అందరికీ రుచించెను. ఋషీశ్వరుని ఆజ్ఞతో అందరూ మాధ్యానిక కృత్యములకు దిగిరి. ఇంతలో వనవాసులైన కోలులు, భిల్లు, వివిధ ఫలములను, పువ్వులను, ఆకులను, కందమూలములను గంపల్లో నింపుకొని వరుసలు కట్టి కావళ్లలో తెచ్చిరి. శ్రీరామచంద్రుని అనుగ్రహం వలన ఆ కామదగిరి అందరికీ కోరిన వస్తువులన్నింటినీ ప్రసాదించుచుండెను. వాటిని చూచినంతనే దుఃఖములన్నయూ మాయమగుచుండెను. అచటి నదీ తటాకములు, వనభూములు ఆనందానురాగములతో వర్ధిల్లుచుండెను. వృక్షములు, లతలు, ఫలపుష్పములతో కలకలలాడుచుండెను. పశుపక్షులు భ్రమరములు మనోహరంగా పాడుచుండెను. ఆ సమయాన వనమునందు ఉత్సాహాతిరేకంలో పెళ్ళుబికుచుండెను. శీతల మంద సుగంధ వాయువులందరికీ ఆహ్లాదం గొలుపుచుండెను. ఆ
ఆ వన రామణీయకం వర్ణనాతీతం. పృథ్వీ జనకునకు ఆతిథ్యమిచ్చుచున్నట్లుండెను. మిథిలానగర వాసులు జనక శ్రీరామ వశిష్ఠుల ఆజ్ఞలు గైకొని వృక్ష సౌందర్యముచే ఆకర్షితులై హాయిగా విహరించుచుండరి. పవిత్రంలో సుందరంలో అమృతతుల్యంలో ఒక ఫలములను ఆకులను కందమూలములను తినుచుండెను. శ్రీరాముని గురువగు వశిష్ఠుడు సాదరముగా జనక పరివారములకు పుష్కలముగా అన్నీ పంపెను. పితరులను దేవతలను అతిథులను గురువులను పూజించిన పిమ్మట అచట ఉన్నవారందరూ ఆ ఫలములు ఆరగించిరి. ఈ విధంగా 4 దినములు గడిచినవి. శ్రీరామచంద్రుని చూచి ఎల్లరూ సుఖులైరి. సీతారాములు లేకుండా తిరిగిపోవుట ఉచితం కాదని ఉభయ పరివారములకు తలుచుచుండెను. వారికి సీతారాములతో పాటు వనవాసం కూడా కోటి స్వర్గములతో సమానంగా సుఖదాయకమై ఉన్నది. విధి వక్రించిన నాడే సీతారామ లక్ష్మణులను వీడి ఇంటికై ఆరాటపడను. దైవం అనుకూలించినప్పుడే శ్రీరామునితో కూడా నివసించు భాగ్యం కలుగును. మందాకిని నదిలో నిత్యము 3 సార్లు స్నానములో ఆనంద శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముని దర్శనము, శ్రీరామ పర్వతమునకు ప్రదక్షిణలో, వనములలో తపోభూముల యందు విహారములో, అమృతతుల్యములైన కందమూల ఫలములను భుజించుట, ఈ విధంగా ఆనందదాయకమైన జీవితం ఈ 7 సంవత్సరములైనను ఒక్క క్షణంనైన వలె మనకు తెలియకుండానే గడిచిపోవును. ఈ 7 అనగా 14 సంవత్సరములు. మేము ఇంతటి సుఖములకు అర్హులము కాము, మాకు ఇట్టి భాగ్యం ఎట్లబ్బెనో అని అందరూ అనుకొనుచుండరి. ఇరుపక్షముల వారు శ్రీరాముని చరణములపై సహజమైన సంపూర్ణ ప్రేమను కలిగి ఉండిరి. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.